ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఈ ఎండలకు వచ్చేసి పక్షులు అనే దానికి ఆహారం అనేది లేదు, వాటర్ దొరకట్లేదు సరిగా. దానికోసమనే మేము వచ్చేసి ఒక ప్లాన్ వేసినాం. ఆ ప్లాన్ అంటే మీకు చూపిస్తా చూడండి. ఇవి వచ్చేసి గింజలు, అవి వచ్చేసి వాటర్ మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాం. ఎక్కడైనా చెట్ల దగ్గర ఏ చెట్టుకు ఆ చెట్టుకు సెట్ చేసేసి వాటరు తర్వాత వచ్చేసి గింజలు మొత్తం ప్లాన్ వేసుకున్నాం చేయాలని ఈరోజు అనుకున్నాం. ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి గింజలు పోస్తున్నాం ఫ్రెండ్స్. పైన వచ్చేసి వాటర్ ఉంటుంది. ఇట్లా ఒక 10-20 చెట్లకి ఈరోజు మేము సెట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇట్లా చేయడం వల్ల ఎక్కడన్నా పక్షులు కొద్దిగా వాటికి హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసేది ఒక మంచి పని మాత్రమే ఫ్రెండ్స్. మేము ఇంకా చాలా వీడియో తీస్తాం. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. ఇంకా మీ ముందుకు చాలా వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఇంకా పోయి దాంట్లో ఇంకా వాటర్ దాంతో పైదంతా వాటర్. మళ్ళీ రేపు వచ్చి వండే తర్వాత చూస్తే తక్కువైనప్పుడు మనం పోసేస్తే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ పోసేసాం. ఇక్కడ సరిపోయింది. ఇంకొక చెట్టుకి వెళ్దాం పద. ఇంకా చెట్టుకు ఇక్కడ ఈ వాతావరణంలో చూడండి ఫ్రెండ్స్, అసలు వాటర్ అనేది లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాయి పక్షులు. అందుకోసం మేము ఏర్పాటు చేసాము. చూడండి, ఈ ఎండలకు మనమైతే చెప్పుకోగలుగుతాం, అవి చెప్పుకోలేవు కదా ఫ్రెండ్స్. దానికోసమని మేము ఈ ప్లాన్ వేసినాం. కొద్దిగా మాకు కూడా సంతోషంగా ఉంది ఇది చేసినందుకు. పోసేది దాంతో ఏదైనా నువ్వు పోసేది, రెండు బాగానే ఉండాలి. ఎండా పోయి మీరు కూడా మీ ఇంటి దగ్గర కానీ ఒక 10 బాటిల్స్ అయినా చేయండి ఫ్రెండ్స్. కొన్ని పక్షులను మనం సేవ్ చేసినట్టు ఉంటుంది. వాటి ఆకలి విలువ మనకు తెలియదు కాబట్టి, వాటికి తెలుసు కాబట్టి అంత బాధపడుతున్నవి పాపం. దీంతో వాటర్ పోసి ఇప్పుడు ఏం వాటర్ కూడా లేవు కదా ఫ్రెండ్స్, అంతా ఎండిపోయినాయి కాలాలు పాపం. ఓకే, ఇంకొక చెట్టు దగ్గరికి ఫ్రెండ్స్. ఈ పచ్చటి వాతావరణంలో ఈ పక్షులు ఇంత విలవిలాడడం అనేది మాకు నచ్చలేదు, చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఇవి అంతరించిపోతే ఇంకా 10 ఏళ్ళలో ఉన్న పక్షులు ఇప్పుడు అసలు ఒకటి కూడా లేవు. ఇంకా అంతరించిపోతాయేమో తెలియదు. అందుకని మన ఇంటి దగ్గర కానీ మీకు తోచింది ఎక్కడైనా కానీ ఇలాంటి బాటిల్స్ ఎక్కడైనా చెట్టు దగ్గర పెట్టేసి వాటర్ పోస్తే కొంచెం మనం సేవ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ చెట్టు దగ్గరగా అన్న ఇలాంటి మీరుగా చేసేయండి. మీ ఇంటి దగ్గర ఇలాంటి బాటిల్ ఉన్న పిట్టలకు పోసేయండి. ఇక్కడ గింజలు పోసి ఒక డబ్బాలో వాటర్ పోసేసేయండి. మనం అంటే చెప్పుకుంటాం కదా, అవి అంటే చెప్పుకోలేమన్నా. అందుకని మనము ఇక్కడ గింజలు వేసినాం అనుకోండి అన్న. ఇక్కడ రేపు వేరే చోటికి వెళ్తున్నామన్నా, ఇక్కడ కాకుండా అంతా మా ఊరికి వెళ్ళి వాగున్నది అన్నా, అక్కడ వెళ్తాం రేపు. అట్లా పెట్టేసాం ఫ్రెండ్స్. మీరు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి ఫ్రెండ్స్.